ఒక్క వాటర్ ఫాల్స్ చూడడం కోసం 2 చెరువులు దాటుకొని వెళ్ళడం ఇదే నా లైఫ్ లో ఫస్ట్ టైం. హే గాయస్, ఈరోజు సండే కదా అని అనేసి ఇక వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం. ఇక మా వాడు సైకిల్లో వస్తా ఉంటుండు. ఇక ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోయాము. ఇక ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అవ్వగానే ఇక పిల్లాడైతే మంచి ఊపి మీద ఉన్నాడు. అప్పుడే కాలు నొప్పని ఎక్కున్నాడు పైకి. స్టార్టింగ్ లోనే చిన్న చెరువు అయితే వచ్చేసింది. ఇక చిన్న చెరువే కదా అని చెప్పి అందరం ఎగురుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా అలా ఒకటో చెరువు అయిపోగానే ఇక అందరు వెళ్తున్నాము. ఇంక మా వాళ్ళు ఉల్లర పనులు అయితే స్టార్ట్ చేసేశారు. వాటర్ ఫాల్స్ కనేసి అందరు బైకుల్లో వెళ్తాంటే మేము మాత్రం నడుచుకుంటూ వెళ్తున్నాం. అన్న చూస్తే 3 కిలోమీటర్లు ఉన్నాడు, కానీ దారి చూస్తే నడిచే కొద్దీ ఉంది. మా వాళ్ళు చేసే అల్లరి పనులు చాలా అని చెప్పేసి లాస్ట్ కా పిల్లోడి చేతిలో కూడా కట్టించి వాడితే అయితే కొట్టించేలా చేశారు. దారిలో వెళ్తుంటే బురదలోకి రాళ్ళు వేసి అందరికి బురద నీళ్ళు చిట్లిచ్చాడని చెప్పి కొట్టడానికి అయితే పరిగెత్తాము అందరము. మేము వెళ్ళిన దారిలో లొకేషన్ అయితే మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక మా వాళ్ళు చూస్తే అలిసిపోయి అందరు కూర్చున్నారు. ఇక మేము వెళ్లే దారిలోనే అలాగే రెండో చెరువు కూడా ఎదురైంది. ఆ రెండో చెరువులో చూస్తే ఆయన ఎవరో చేపలు పడుతుండు. వాళ్ళు వేసి అక్కడ చేపలు అయితే తీసుకొని వచ్చాడు. ఏదో దయ్యం చేప అంట, మరి మనకైతే ఏంటో తెలియదు. మొత్తానికి మేమైతే వాటర్ ఫాల్స్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇక అందరి మొహాలు అయితే చాలా అలసిపోయాయి. వీడియో లెంత్ ఎక్కువ ఉన్నందువల్ల అయితే నేను పార్ట్ 2 అయితే పెడతాను వాటర్ ఫాల్స్ ఇది. అంతవరకు స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ వీడియోస్. బాయ్ గైస్.